సినిమాని థియేటర్లో వచ్చి చూడండి. థియేటర్లో రాబోతుందనే విషయాన్ని 10 మందికి చేరవేయండి. దట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. అంటే నేను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మంచికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ హార్డ్ లింక్స్ ఉంటాయి. ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలు చూస్తారు. ఏదో ఒక రోజు మన నర్స తలెత్తుకునేలా నేను చేస్తాను తమ్ముడు, ఓకే పట్టణాడు. చిరంజీవి సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉండే ఒక అద్భుతమైన గ్రేస్ మనసులో పట్టుకుంటాయి. అసహజంగా ఉండేది ఏదో కాసేపు బాగుండొచ్చు కానీ మనసుకు అతుక్కోదు. మా యొక్క లైఫ్లో నర్సెస్లో ఓన్లీ కేర్, ఇంటికి వెళ్ళి రెస్ట్ చేయడం అంతే ఉంటుంది. సో ఎలాంటి షరతులు లేకుండా మనకు సేవ చేసే వ్యక్తుల చేతుల మీదుగా ఇప్పుడు షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్ అవబోతుంది. నీకేమైనా షరతులు ఉన్నాయా? అంతేనా? చాలా వెళ్ళిపోతున్నాడు అసలు. ఓకే, కూల్, రెడీ. మీరందరూ ఒకేసారి షరతులు వర్తిస్తాయి ట్రైలర్ లాంచ్ అంటే అవుతుంది. అది ఇంకొక మైక్ ఇక్కడ పెడతాను నేను. షరతులు వర్తిస్తాయి లాంచ్. తెలంగాణ కళాకారులు వేదిక మీదకి వస్తారు. ఒక్కసారి మీరు చప్పట్లతో స్వాగతించాలి అన్నల్ని అక్కలందరినీ కూడా. ఇక్కడ ఎదురుగా ఉన్నోళ్ళు కూడా శంకర్ అన్న కూడా మధ్యలో డాన్సర్ వచ్చిండు లోపల నుంచి. అంత కటువుగా కనిపిస్తాడు కానీ శంకర్ అన్న నేను పిలవలే, లేకుంటే వస్తుండే మైకేల్ జాక్సన్ సారీ దీనికి మైకేల్ జాక్సన్ అవసరం లేదు యాక్చువల్లీ, ఎట్లయినా చేయొచ్చు. బట్ ఎస్, ఇక్కడ నుంచి ఆ మూడ్ని క్యారీ చేయండి. March 15th ఎట్లుంటుంది థియేటర్లో అనేది తెలుస్తూనే ఉంది. మన తెలంగాణకి సంబంధించిన మన మాట, మన ఆట, మన కట్టు, మన బొట్టు. మిత్రులకు నమస్కారం. షరతులు వర్తిస్తాయి. దాంట్లో ఒక బోర్డు మీద కనబడిన కొన్ని విషయాలు మానవ జీవితంలో ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం తిరగడం వలన సమస్యలు వస్తాయి. ఏముందో మనుషులకు అది తెలియదు. ఒకరిని పోల్చుకొని బతకడం వలన సమస్యలు వస్తాయి. ఒకరిలా బతకాలని అనుకోవడం వలన సమస్యలు వస్తాయి. మానవ నాగరికత అట్లాగే వచ్చింది. అది పుట్టినప్పటి నుంచి సమస్యలే ఉన్నాయి. ఒక చెట్టు ఏడాదికోసారి రీజెనరేట్ అవుతుంది. మనిషి అట్లా కాలేడు కాబట్టి సమస్యలు వస్తాయి. ప్రపంచ మానవాళికి ఉపదేశం చేసిన తొలి మానవ రూపంలో ఉన్న భగవత్ స్వరూపుడు అనుకోవచ్చు తథాగతుడు, సిద్ధార్థుడు, బుద్ధుడు. ఆ తర్వాత చాలా మంది వచ్చారు. నేను సినిమా చూసిన తర్వాత కొన్ని సినిమాలు నా ఇమేజీలో వచ్చినాయి. తెలంగాణ అంటేనే ఊరికి ఒక దుఃఖం ఉంటుంది, ఏ కులమానాలకు అందని ప్రేమ ఉంటుంది, ఎంత తవ్వినా తరగని గని వేదనలు, దుఃఖాలు, బాధలు కలగలిసి ఇది ఒక వడగళ్ళ వాన కురిస్తే ఎట్లా ఉంటుందో, ఎన్ని ఏరుకుంటావో, ఎన్ని కరిగిపోతాయో, ఎన్ని ఇంకిపోతాయో తెలియదు. ఒక 1000 సంవత్సరాలలో తెలంగాణలో అట్లా కరిగినవి, ఇంకిపోయినవి ఎన్నెన్నో ఉన్నాయి. చిరంజీవి సినిమాలకు కొత్తలో వచ్చిన తపన ఎట్లయితే ఉన్నదో, సినిమా మేకింగ్ నుంచి అతను క్రాఫింగ్ నుంచి నవ్వే వరకు చిరంజీవి సినిమాలో చూస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉండే ఒక అద్భుతమైన గ్రేస్ మనసులో పట్టుకుంటుంది. సినిమా రంగ స్థాయిని పెంచినవాడు చిరంజీవి. సినిమాను 1980ల నుంచి 2004, 2005 వరకు సినిమా అంటే చిరంజీవి పర్యాయ పదం, నటనకు పర్యాయ పదం. నాకు ఎందుకంటే చిరంజీవి ఎందుకు గుర్తొచ్చినంటే ఎవరి ఊహలో ఉంటారో వాళ్ళు గుర్తొస్తారు సహజంగానే. ఏదో చూసినా ఒక ఇమేజ్ మన హృదయంలోకి వస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు నాకు మన జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయి, మన జీవితంలో మన ఇంట్లో మనం ఆ హీరోయిని, ఆ హీరో మన చెల్లెనో, మన అక్కనో,
మనం ఇష్టపడిన అమ్మాయో మనల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు మన కళ్ళ ముందు కనబడతారు. ఆ 2 గంటల 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది సినిమా. అంతసేపు ఎక్కడ బోర్ అనిపించదు. ఎందుకంటే జీవితం అది. ఏమైనా జీవితం వానికి బోర్ అనిపించదు. బోర్ అనిపించినాడు వాడు భూమి మీద ఉన్నాడు. విషాదం అది. కాబట్టి ఈ సినిమాలకు వచ్చి కూర్చున్న తర్వాత సహజంగానే మెహర్బాన్ కోసమో మొహమాటం కోసమో వస్తాం కదా. సరే వచ్చిన కూర్చుని నేను ఇమేజ్ నుంచి ఒక ఇమేజ్కి వెళ్తున్నప్పుడు తెలంగాణ జీవితంలో అద్భుతమైన నా అదృష్టం ఏంటో కానీ నా దగ్గర పనిచేసిన వాళ్ళందరూ చాలా పైకి వచ్చారు. అందులో కుమారస్వామి గారు ఒకరు. 2 సంవత్సరాలు నా దగ్గర మేల్ నర్స్గా పనిచేశారు. డ్యూరింగ్ దట్ టైం, ఆ టైంలో కూడా చాలా బాగా పనిచేసేవారు. సిన్సియర్ పర్సన్. అదే సిన్సియారిటీ సినిమాలో కూడా చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము చాలా సక్సెస్ కోరుకుంటున్నాము. మీ పిక్చర్లో సహజత్వం ఉంది. అంటే నేను చూసిన ట్రైలర్ మటుకే. కానీ ఏంటంటే మన ఇంట్లో జరిగేది, మన సొసైటీలో జరిగేది, మన సమాజంలో జరిగేదాన్ని బాగా ప్రతిబింబించారు. చాలా బాగా చూపించారు. అలా ఉంటేనే మనం చూడడానికి అవుతుంది. అటోపియన్ అంటారు. అంటే ఏదైతే మనకి సహజంగా ఉండదో అది అటోపియన్ అంటారు. అలాంటివి చూపిస్తే ఊరికే ఏదో కాసేపు ఆనందంగా ఉంటుంది కానీ హృదయానికి అతుక్కోదు అది. ఇది హృదయానికి అతుక్కుంటుంది. ఎందుకంటే సహజంగా ఉండేది మనకు నచ్చుతుంది. అసహజంగా ఉండేది ఏదో కాసేపు బాగుండొచ్చు కానీ మనసుకు అతుక్కోదు. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా బాగుంది. నా తరఫున, మా హాస్పిటల్ డాక్టర్ నాగమణి గారి తరఫున, మా స్టాఫ్ తరఫున మీకు ఇంకా ఫ్యూచర్లో మంచి డైరెక్షన్స్ ఇవ్వాలని, మంచి పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Chief Nursing Officer for KIMS Hospital, known as Krishna Institute of Medical Sciences. So it is so exciting for me, definitely, because of 2 reasons. So many cameras, so many lights, so therefore it is one kind of excitement. Thank you so much. I'm honored and I'm privileged and I'm overwhelmed. Although I won't understand much Telugu, but I can see all the emotions and tears in all of your hard work, and that's very evident that your hard works, and hope I'm having all my good wishes with you. సార్ని చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క లైఫ్లో నర్సెస్లో ఓన్లీ కేర్, ఇంటికి వెళ్ళి రెస్ట్ చేయడం అంతే ఉంటుంది. లేకపోతే ఓవర్ టైం డ్యూటీస్ చేయడం మాత్రమే ఉంటుంది మాకు. మా ఫీల్డ్ నుంచి బయటికి రావడం రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్ ఆల్సో. మేము ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మనం సార్ పిలిచారంటే హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ సార్. యాక్చువల్గా సార్ నర్సింగ్ ఫీల్డ్ నుంచి ఇక్కడికి వచ్చి నర్సెస్ని గుర్తుపెట్టుకొని పిలిచారంటే అది ఎంత పెద్ద హృదయమైన మనసో మనం గుర్తు. థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ అస్ ఫ్రమ్ ద నర్సింగ్ టీమ్. అండ్ మీకు అండ్ క్రూకి, హీరోయిన్ గారికి ఆల్ ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నా ఫ్రెండ్స్ చెప్పినట్లు, నా నర్సింగ్ టీమ్ అంతా చెప్పినట్లు, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్. మేము ఈ సినీ ఇండస్ట్రీ ఫంక్షన్కి లాంచింగ్కి రావడం ముఖ్యంగా 2016లో ఒక చిన్న సంఘటన చెప్తాను. 2016లో మేము అక్షర్ కుమార్ అన్నతో మేము అసోసియేషన్ ఉండే, మాది నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఒకటి స్థాపించినప్పుడు అన్న కూడా మాతో పాటు చాలా ముందుకు వచ్చి పనిచేస్తుండే. అప్పుడే అన్నతో ఒక మాట అన్న, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఈరోజు అక్కడ కూర్చొని ఉంటే, అన్న మన ఇంత కష్టపడి పేషెంట్ హాస్పిటల్కి వస్తే మనం సేవ చేస్తుంటాం కదా, కానీ సొసైటీలో మనకంటూ ఒక గౌరవం అనేది లేదన్నా, ఏం చేద్దామన్నా అన్నప్పుడు అన్న ఒక మాట అన్నాడు, ఏదో ఒక రోజు మన నర్సెస్ తలెత్తుకునేలాగా నేను చేస్తాను తమ్ముడు, ఓపిక పట్టను అన్నాడు. కానీ ఈరోజు మా అక్షర కుమార్ అన్న, లేకుంటే మా కుమారస్వామి అన్న, మా నర్సింగ్ సమాజం ఈరోజు 2 రాష్ట్రాలే కావచ్చు, లేకుంటే ఎవరైతే ఆన్లైన్లో చూస్తుంటారో అందరు నర్సెస్, మోస్ట్లీ మా లైవ్ నడుస్తుంది అనుకుంటా, అందరికి లింక్ షేర్ అయింది ఆల్రెడీ, వాళ్ళందరూ తలెత్తుకునేలాగా మా అన్న ఈరోజు చేసిండు. ఆ తర్వాత డైరెక్టర్కి, నా రచయిత జిఆర్ మహర్షి గారికి ఫస్ట్ ఇందులో వీళ్ళందరినీ అభినందించకుండా ఉండలేను. ఎందుకంటే ఇది పడిన కష్టం ఆ 2.5-3 సంవత్సరాల క్రితం నుంచి పడుతూనే ఉన్నాం మేము. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా. అయితే 2 విషయాలని చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే, పవర్ స్టార్ గారు నటించిన ఒక సినిమా తమ్ముడు సినిమా ఉంది. ఇట్ ఈస్ ఎ మిడిల్ క్లాస్ ఎథోస్ చెప్పిన సినిమా. ఆ తర్వాత చాలా దాసరి నారాయణరావు గారి సినిమాలు చాలా ఉన్నాయి. స్వర్గ నరకం దగ్గర నుంచి
షరతులు వర్తిస్తాయి వరకు వాళ్ళ కంటెంట్ ఏదైతే తీసుకొచ్చారో ఆ మహాదర్శకులు బాలచందర్ గారు, వేజళ్ళ సత్యనారాయణ గారు, దాసరి నారాయణరావు గారు టచ్ చేసిన అన్నీ కూడా మధ్యతరగతి మానసం తాలూకు ప్రతి లక్షణాన్ని కూడా షరతులు వర్తిస్తాయి దాకా మా డైరెక్టర్ తీసుకొచ్చాడు. ఆ కథ అలా టచ్ చేసేసింది. ఇది ఎక్స్క్లూజివ్ సినిమా ఏం కాదు, ప్రత్యేకంగా ఇది తెలంగాణ సినిమా అని కూడా కాదు. ఇది తెలుగువాడి ఆత్మఘోష, కంప్లీట్గా తెలుగువాడి ఆత్మఘోష. ఈ సినిమా మధ్యతరగతి కనెక్ట్ చేశామంటేనే తెలుగువాడి ఆత్మఘోష, వాడి అస్తిత్వాన్ని ప్రతి క్షణక్షణంలో మనం గుర్తు చేసే సినిమా ఇది. సో చాలా ఆత్మ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భాష చాలా మార్దవంగా, ఇది మన భాష ఇంత బాగుంటుందా అని ప్రతి తెలుగువాడు గర్వపడే చూసే సినిమా ఇది. అందరికీ శరణార్థులు. ఏడిగని మొదలు పెట్టాలో అర్థమవుతలేదు. సినిమా గురించి అయితే అందరూ మంచిగానే చెప్పినారు. అది వాస్తవం. బుచ్చన్న, మా రైటర్లు ప్రతి ఒక్కరు మంచి కనెక్ట్ అవుతారు సినిమాకు. వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఈ షరతులు వర్తిస్తాయి నాకు 38వ సినిమా. అంటే నా ఫస్ట్ పిక్చర్ ఒక్కడు 2003. అక్కడ నుంచి నా సినీ ప్రయాణం మొదలై రీసెంట్గా బింబిసారా. అంటే అది ఎంతో అదృష్టం చేసుకుంటే, ఎంతో దాన్ని ఏమంటారంటే పుణ్యం చేసుకుంటే నాకు హేమీలతో వర్క్ చేసే అవకాశం దొరికింది. ఆ హేమీల ఇండస్ట్రీలో ఎవరంటే గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారితో అరవింద సమేత, జులై, కొరటాల శివ, జనతా గ్యారేజ్, ఇలాంటి హేమీలు, డైరెక్టర్లు, అద్భుతమైన నటులు, అన్న జూనియర్ ఎన్టీఆర్ తోటి, రవితేజ గారితో, గోపిచంద్, మహేష్ బాబు, వీళ్ళందరితో చేసిన 21 years ఒక తపస్సులాగా జరిగింది. ఆ తపస్సు ఫలమే ఇవాళ నాకు ఈ షరతులు వర్తిస్తాయి సినిమా దొరికింది. అది నా మొదటి ఫలం. అది ఆ తపస్సు కారణంగానే నాకు ఆ కొమరేలి మల్లన్న ఆశీర్వాదంతో నువ్వు ఫైటర్. ఓకే కాదు, చూడ్డానికి మాత్రం భయపెట్టేలా కనిపిస్తారు చూసారా. అందుకే విలనిజం చేసే వాళ్ళందరూ అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారు. అంటే ఆ 21 years కష్టము మీరు ఈ సినిమాలో చూస్తారు. అక్షరన్న బ్లెస్సింగ్. నాకు ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎక్కువ మాట్లాడా, మీ సినిమా చూడండి. సారీ ఫర్ దిస్ ఎమోషన్. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్న ప్రిపేర్ అయ్యి వచ్చాను కానీ థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ తపస్సు ఏదని చెప్పినాను నేను 21 years. అందులో చాలా నేర్చుకోవడానికి దొరికింది నాకు అవకాశం. నటీనటులతో, పెద్ద వాళ్ళతో చేశాను, పెద్ద వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాను. అందరికీ తెలుసు, అందరూ నా ఫోటో తెలుసు, అందరికీ నేను ఎందుకు కలిసింది తెలుసు. జూలై తర్వాత అయితే నా ఆ డైలాగ్ అక్కడ ఎలా పెట్టారు అనేది అది ఒక వరల్డ్ ఫేమస్ మీమ్ లాగా అయిపోయింది. ప్రతి ఈవెంట్ ఏదైనా ఆశ్చర్యం జరిగితే నా ఫోటో పెట్టేసి మీమ్ చేస్తున్నారు. అలాంటిది ఈ షరతులు వర్తిస్తాయి తోటి ఇంకొక స్టేజ్కి వెళ్తాను నేను. ఈ 21 years ఒక స్టేజ్, ఒక మలుపు, ఒక మైల్ రాయి అయితే షరతులు వర్తిస్తాయి ఇంకొక టర్న్. దీంతో డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంత ఈ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ షూర్ మీకు అందరికీ ఈ రోల్, శంకర్ అన్న రోల్ నడుస్తుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత నా పేరు మర్చిపోయినారు జనాలు, అందరు శంకర్ అన్న అంటున్నారు. ట్రైలర్ తర్వాత సినిమా చూసిన తర్వాత నా పేరు అందరు ఇంకా మర్చిపోతారు. ఇక శంకర్ అన్న పర్మనెంట్ ఫిక్స్ చేస్తారు. అన్న అక్షరన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్స్. మీకు బాగా ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని మేము చేసినాం. మీరు చూడండి సినిమాలో సేమ్ ఇలాగనే ఉంటాం మేము, ఇంకా వేరేగా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ అన్న. అండ్ భూమి, రాక్షసి ఎంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అంటే తెలుగు రాకున్నా తెలుగు నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేసింది. అండ్
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద యూనిట్. అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ గారి గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలా. సార్, మీరు లేకుంటే సినిమా లేదు, మేము లేము ఇక్కడ. మీలాంటి వాళ్ళు ధైర్యం చేసి ముందరకు వచ్చినారు కాబట్టి మాలాంటి మా స్ట్రగ్లింగ్ అన్న ఎంత కష్టపడాడో నాకు తెలుసు. అలాంటి కష్టపడే పర్సన్కి మీరు అవకాశం ఇచ్చినారు అండ్ రిజల్ట్ మీరు చూసినారు. మీరు చాలా హ్యాపీ, నాకు తెలుసు. మీరు 10 సినిమాలు తీసే ధైర్యం మీకు వచ్చింది. అండ్ డెఫినెట్గా ప్రతి వాళ్ళకు చెప్తున్నాను, థియేటర్కి రండి, చూడండి, కనెక్ట్ అవుతారు అండ్ ఈ సినిమాని మీరు ప్రేమిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదో ఒకసారి నవ్వండి, మీ పేరులో ఉన్న సంతోషం కనిపిస్తే బాగుంటుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ, నా నర్సింగ్ యూనిట్ వాళ్ళకి, రాఘవ మల్టీ స్పెషాలిటీ మా డాక్టర్స్కి, ఎట్ ది సేమ్ టైమ్ అందే భాస్కర్ ఉస్తాద్, జూనియర్ ఉస్తాద్ అవార్డు పొందిన, తర్వాత పద్మశ్రీ అవార్డు పొందిన నా మంచి కోరే ఒక మంచి కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి, అలాగే మీడియా వాళ్ళకి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాని మీరు ఇస్తున్నారు. రేపు కూడా అది నిజమే అవుతుందని నమ్ముతున్నాను. ఒకటే మాట, సినిమా అంటే స్వభావాలతో చేసే పని, అంటే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా నాకు అదే అభిప్రాయం వస్తుంది, నీ స్వభావాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని. అంటే నేను ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మంచికి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్, హార్డ్లింగ్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ అంతిమంగా నా బేబీని నేను కాపాడుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డాము. ఆ రిజల్ట్ నాతో, నా టీంతో పాటు ఎట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్స్ కూడా సేఫ్గా ఉంచి, సేఫ్ తర్వాతనే థియేటర్కి వస్తున్నాము. థియేటర్లో కూడా మంచి హ్యాండ్స్ నుంచి వస్తున్నాము. తప్పకుండా థియేటర్లో కూడా అంటే మా సినిమా ఒక మంచి ఆదరణ పొందుతుందని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. 15వ థియేటర్ రండి, ఎంకరేజ్ చేయండి, ఒక మంచి సినిమాను ప్రోత్సహించండి. నమ్మకంగా చెప్తున్నాను, డైలాగులు కాదు. మీకు ఒక మంచి, అంటే మన జీవితంలో జరిగే సంఘటనలతోటి సినిమా అంటే ఆర్ట్ బిజినెస్, కమర్షియల్, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి మిమ్మల్ని 2 గంటలు ఎంగేజ్ చేసే ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. కుటుంబంతో రండి, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఎట్ ది సేమ్ టైము మీకు ఎక్కడ కూడా మనకు ఏ ఇబ్బంది ఉన్నా, నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించిందని మీరు చెప్తే, మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో అంటే ఈ సినిమాని నేను ఇంత ఈజీగా, అంటే సినిమా అంటే నేను 4-3 నమ్ముతాను. సినిమా ఫస్ట్ కథ నొప్పియాలి, సినిమా తీయాలి, తర్వాత సినిమాని సేల్ చేయాలి. ఇవన్నీ నాకు ఎంత ఈజీ, అంటే ఎంత కష్టాలైనా నాకు ఈజీగా అవ్వడానికి ఇద్దరు. నిజంగా నా హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి, కన్నడలో మంచి స్టార్, ఆమె కనబడుతుంది కానీ చాలా స్టారు. చైతన్య గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సేమ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ నాగార్జున గారు, ఎట్ ది సేమ్ టైం శిరీష్ గారు, కృష్ణకాంత్ గారు, ఈ సినిమాని నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి సపోర్ట్ చేసుకుంటూ నాకు ఒక ఎనగార లెక్క ఉంటున్న మామిడారి కృష్ణన్నకి, ఇప్పటిదాకా నా సినిమాని సపోర్ట్ చేసిన చాలామంది, అంటే పెద్దవాళ్ళు అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. 15న రండి, ఒక మంచి సినిమాని చూడండి. అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారు అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఈరోజు రావడానికి. అండ్ డాక్టర్స్, నర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు డప్పు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీకి మాకు మీ ఎనర్జీ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు టీంలో అందరూ మాట్లాడారు, గెస్ట్ కూడా మాట్లాడారు. సో అందరూ చెప్పారు మూవీ గురించి. సో మీకు ఆల్రెడీ మూవీ గురించి తెలుసు. సో March 15th రిలీజ్ అవుతుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఏజ్ ఆర్టిస్ట్. సో నాది ఇది ఫస్ట్ సినిమా. సో మీరందరూ సపోర్ట్ కావాలి. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది, ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. అండ్ సోషల్ మీడియా అయితే ప్రస్తుతంగా అయితే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ ప్లాట్ఫామ్. అందరికీ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో రీచ్ అవుతుంది. సో ఐమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు ప్లీజ్ షేర్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ. అండ్ సినిమాని థియేటర్లో వచ్చి చూడండి. సో దట్
ఇంకా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక సపోర్ట్ లాగా అవుతుంది. అండ్ ఇంకా చాలా సినిమా చెయ్యాలి అని చాలా ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో ఐ థింక్ మీరందరూ సినిమాని March 15th తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, మాకు సపోర్ట్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు విచ్చేసిన అతిథులందరికీ, గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు లేట్ అవుతుంది అయినా కూడా ఇంతమందిని కవర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సపోర్టింగ్ అస్. మంచి సినిమాను సపోర్ట్ చేయండి. March 15th, మార్చ్ 15వ తారీఖున షరతులు వర్తిస్తాయి సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ వరల్డ్ వైడ్. సో మీకు ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళకి నచ్చితే ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ గురించి, సినిమా గురించి మేము ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే అంతా ట్రైలర్లో, టీజర్లో మీరు చూస్తున్నారు. ఒక మంచి సినిమా గురించి కూడా మేము ఎక్కువ ఏమంటారు దాన్ని, ఇఫ్ యు కీప్ పోస్టింగ్ అబౌట్ ఇట్, డప్పు కొట్టుకుంటే దర్ ఇస్ నో పాయింట్. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా చేశాము, ఖచ్చితంగా అందరూ చూడవలసిన సినిమా. ఆ సినిమా ఉన్నట్టు మధ్యతరగతి వాళ్ళు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ ఎవ్రీడే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని బాధలు, సంతోషాలు, అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా ఎక్కువ మందికి తెలియాలి, అందరూ థియేటర్స్కి రావాలని అంటే మీడియా కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరందరూ ప్లీజ్ షేర్ ఎ వర్డ్ అబౌట్ ది ట్రైలర్. ఈ ట్రైలర్ని మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి, మీ సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే వాట్సాప్లో పెట్టండి. ఖచ్చితంగా మంచి ట్రైలర్, మంచి సినిమా అవుతుంది. మీరు ఇఫ్ యూ రికమెండ్ ఇట్ టు సంబడి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామని. సో ప్లీజ్ కీప్ షేరింగ్ అబౌట్ దిస్ ఫిలిం. షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు థియేటర్స్లో రాబోతుంది. సో ఆ థియేటర్లో రాబోతుందనే విషయాన్ని ఒక 10 మందికి చేరవేయండి. దట్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ అస్. తర్వాత ఆఫ్టర్ దిస్ ఐ వుడ్ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఆఫ్ దెమ్. ముందుగా మా ప్రొడ్యూసర్స్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఇప్పుడున్న టైమ్స్లో అంత కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా, ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీయాలంటే మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సభాముఖంగా హోల్ హార్టెడ్లీ నాగార్జున గారు, శ్రీష్ గారు, కృష్ణకాంత్ గారు ఫర్ టేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు ఇక్కడి వరకు కూడా ఇంత సపోర్ట్ చేస్తూ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. షరతులు వర్తిస్తాయి మాకు ఎంత స్పెషలో మీకు కూడా అంతే స్పెషల్ అవ్వాలి. మీకు కూడా కమర్షియల్లీ ఇట్ షుడ్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఫర్ యూ. అండ్ మీరు ఇంకా సినిమాలు చేయాలి, మంచి మంచి సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెన్ కమ్స్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. ఆయన గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో తెలుసు. ఒక మంచి డైరెక్టర్ కంటే మంచి డైరెక్టర్ ఎలాగో అవుతారు, దానికంటే ఎక్కువ ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, చాలా గొప్ప హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఇక్కడ మేము అనుకున్నాము ఎవరిని పిలుద్దాము, ఈ సెలబ్రిటీని పిలుద్దామా, ఆ సెలబ్రిటీని పిలుద్దామా, రీచ్ ఉంటుంది ట్రైలర్కి, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు ఇవన్నీ అంటే, లేవన్నా మనది మనం తీసిన సినిమా సామాన్యుల గురించి తీసినాము, సామాన్యుల్ని పిలిచి చేపిద్దాము, వాళ్ళే మనకు సెలబ్రిటీస్ అని చెప్పి ఈరోజు తను ఒక నర్సుగా పనిచేసి ఇంతవరకు వచ్చి వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళతో ఇది రిలీజ్ చేయించడం, దిస్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. నా సినిమాకి ఈరోజు వీళ్ళందరూ సెలబ్రిటీస్. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ అక్షరన్న ఫర్ గివింగ్ షరతులు వర్తిస్తాయి. ఇది నా కెరీర్లో చాలా మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఏ యాక్టర్ అయినా ఒక ఫ్యామిలీకి
దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటాడు. నాకు అలాంటి సినిమాని ఇచ్చిన అక్షరాన్నకి ఎప్పటికీ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ అవకాశం ఉంటే ఇంకా మంచి సినిమాలు నీతో చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా సినిమా టెక్నీషియన్స్కి, క్రూ, మా డిఓపి గారికి, ఆర్ట్ డైరెక్టర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాల్సింది ఈ అమ్మాయి భూమి శెట్టి, తన ఫస్ట్ సినిమా తెలుగులో నాకు పర్సనల్గా చాలామంది చెప్పారు దట్ ఆ పోస్టర్స్, ఆ వీడియోస్ చూస్తుంటే అమ్మాయి చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయి లాగా భలే సెట్ అయింది అని. ఆ అమ్మాయి షీఈస్ డన్ ఎ ఫెంటాబులస్, చాలా మంచి యాక్టర్, తను చాలా బ్రహ్మాండంగా చేసింది. ఈ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, డైరెక్షన్ అక్షర గారు తీసుకున్న స్టోరీ ఎంతైతే ముఖ్యమో అంతకి ఈక్వల్గా ఈ చిరంజీవి, విజయశాంతి అనే క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు క్యారెక్టర్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాయి సినిమాని. సో చిరంజీవిగా నేను ఎంతైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ క్యారెక్టర్ చేయడానికి, అంతే ఈక్వల్గా విజయశాంతి క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ భూమి శెట్టి ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ అన్ అమేజింగ్ పర్సన్ యు ఆర్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ రోల్కి ఐ డోంట్ థింక్ నువ్వు కాకుండా ఇంకొకరు న్యాయం చేయలేకపోతుండే అనుకుంటున్నా. సో ఈ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిరంజీవి, విజయశాంతి డైరెక్టర్ గారు ఐ డోంట్ నో ఎందుకని ఆ పేర్లు పెట్టారో, బట్ ఈ సినిమాకి ఆ పేర్లతో చాలా బలం వచ్చింది, ఆ పేర్లతో చాలా స్ట్రెంగ్త్ వచ్చింది. సో దిస్ ఈజ్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ 80s and 90s. చిరంజీవి, విజయశాంతి ఎంత పెద్ద హిట్ పేరో మనకు తెలుసు. సో దిస్ ఈజ్ షరతులు వర్తిస్తాయి నుంచి ఇట్స్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు దట్ హిట్ పేర్ ఆఫ్ చిరంజీవి అండ్ విజయశాంతి గారు. సో ఈ సినిమా వాళ్ళ దగ్గర వరకు చేరాలని, మీ ద్వారా అక్కడి వరకు చేరి వాళ్ళ ఈ సినిమా గురించి వినాలి, తెలుసుకోవాలి, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ అండ్ ప్రే ఫర్ దాట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 15వ తారీఖు రిలీజ్ అవుతుంది అండ్ అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. మా శంకర్ అన్న ఈ సినిమాతో హిల్ బికమ్ ఒక మంచి యాక్టర్గా ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేస్తున్నారని అలా మీకు బయట ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? చాలా చాలా అవుతుంటాయి, నాకు నీకు అందరికీ అవుతుంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మోసం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. సో నాకు అయ్యాయి, మీకు అయి ఉంటాయి ఖచ్చితంగా చాలా మందికి. అందుకే దిస్ ఈజ్ మనందరి సినిమా, మనం రెగ్యులర్ లైఫ్లో చూసే సినిమా. దిస్ ఈజ్ నాట్ ఎక్కడి నుంచో కొత్త తీసుకొచ్చింది. చూస్తుంటే మన చుట్టూ జరుగుతున్నట్టే ఉంటుంది. యూ విల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్. సినిమా నాకు కూడా ఇట్లా అయింది కదా అనిపించే అటు ఉంటుంది. సో ఓకే, మూవీలో బాగా కనెక్ట్ అయ్యే సీన్ ఏంటన్నా? నాకు పర్సనల్గా చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు స్టోరీ అంత కనెక్ట్ అయింది కాబట్టే చేశాను. బట్ మహర్షి గారు చెప్పినట్టు ఇంతకుముందు అమ్మాయి అసలు నీకు కోపం రాదా, ఎందుకు ఇట్లుంటావు, దట్ సీన్, అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది చాలా ఇష్టమైన సీన్ నాకు. అది తర్వాత ఇంట్లో జరిగే సంభాషణలు, సీన్స్ అన్నీ చాలా బాగుంటాయి. అంటే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎంత క్యూట్ సీన్స్ ఉంటాయో అవన్నీ చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఓకే అన్న, బ్యాక్ టు బ్యాంక్స్ మూవీస్ ఇస్తున్నారు కదా, అప్కమింగ్ ఏదైనా మల్టీ స్టార్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మల్టీ స్టారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరు హీరో నేమ్? అది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, తెలుస్తుంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. బట్ ముందు ముందు చేయబోతున్నా ప్రాబబ్లీ. ఇప్పటివరకు అయితే మల్టీ స్టార్ ఏం లేదు. టాప్ హీరోయేనా? అంటే డిస్కషన్స్ అవుతున్నాయి, నాకు తెలియదు ఏం చేస్తారో. ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, డిస్కషన్స్లోనే ఉంది. ఇప్పటివరకు జరిగిన వాటిలో అయితే మల్టీ స్టార్ ఏం చేయలేదు. అంత అభిమానించే మీ హీరో వరకు ఈ సినిమా వెళ్ళిందా? మీరు ఎప్పుడైనా ఆయన అప్రోచ్ అవ్వడం, లేదా సినిమా ప్రమోషన్స్ కోసం ట్రైలర్ లాంచింగ్ లేదా టీజరు ఇలాంటి ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే సినిమా వెళ్ళింది సార్. అంటే నేను ఇంతకుముందు కూడా మొన్న కోవిడ్ టైంలో కూడా సార్ చేసిన సేవలకు కానీ ఒక ఎడిట్ నోట్ రాశాను ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒక ఎడిట్ నోట్ రాశాను. ఫోన్ చేసి పలకరించారు, అంటే ఒకసారి టైం కూడా ఇచ్చారు. కానీ అంటే నేను ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ హ్యాండ్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు అంటే మనం ఒకటి అనుకుంటే, నేను అంటే గాడ్ స్క్రీన్ ప్లే ఒకటి టైం స్క్రీన్ పైన ఉంటుంది కదా, నేను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రండి మేము ఒకసారి చిన్న బ్లెస్సింగ్స్ నేను అడిగాను, బ్లెస్సింగ్స్ తీసుకుందామని అనుకున్నాను. ఆ టైంలో నేను ఒక కాడ స్టక్ అవ్వాల్సి వచ్చింది, సార్ ఒక కాడ స్టక్ అవ్వాల్సి వచ్చింది.
జరిగింది. దానివల్ల కలవలేకపోయాను. కలుస్తాను సార్, ఈ మధ్య వెళ్ళి కలుస్తాను తప్పకుండా. ఒక బ్లెస్సింగ్ నోటు అంటే నాకు నా స్థాయి సినిమాకి ఆయన ఒక బ్లెస్సింగ్ ఇస్తే చాలు, అది జరుగుతుంది. అది జరుగుతుందని నమ్మకం కూడా ఉంది సార్ నాకు. ఓకే, హీరో గారు చెప్పండి అండి, మిమ్మల్ని ఈ కాలపు కృష్ణ గారు అనుకోవచ్చా? మీరంటే చాలా సంతోషం అన్నా. అంటే మీరు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు, పొద్దున్న ఒక ట్రైలర్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా సాంగ్ లాంచ్ అవుతుంది, అట్లా కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు నాన్ స్టాప్గా. దీనివల్ల ఒకవేళ రిలీజ్ టైంలో దగ్గర పడ్డప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీస్లో కొంచెం ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు అనిపించలేదు? అవుతుంది అన్న, అంటే నేను అదే చెప్తున్నా, కొంచెం గ్యాప్ ఇవ్వండి, నన్ను కూడా అర్థం చేసుకోండి. బట్ అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ప్రాబ్లం అయితే. ట్రైలర్లో మీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు భూమి శెట్టి అంటున్నారు, కన్నడలో మనకి చాలామంది ఉన్నారు, రాజ్ బి శెట్టి, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి. వీళ్ళు మీకు ఏమైనా రిలేటివ్స్ అండి? వాళ్ళు ఏమైనా రిలేటివ్సా మీకు? షెట్టీస్ అయితే రిలేటివ్సే ఉంటారు కదా. అంటే వీళ్ళు ఎవరు పర్టికులర్ అంటే రాజ్ బి శెట్టి ఉన్నారు, రిషబ్ శెట్టి కాంతారా హీరో ఉన్నారు, అంటే అందరూ తెలుసు, క్లోజ్ సర్కిల్లే. సో యా. Hello Bhumi Shetty. Hi. Hi. I am Babita from Big TV. Hi. And being బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు బైక్ రైడ్ చేసుకొని వెళ్ళారు అంటే చాలా గట్స్ ఉండాలి. అట్లాంటిది తెలంగాణ యాసని తీసుకొని ఆ కమాండ్ అనేది ఉంటుంది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే. సో దీంట్లో డబ్బింగ్ మీరే చెప్పారా? డబ్బింగ్ నేను చెప్పలేదు, కానీ ట్రై చేశాను. బట్ ద లాంగ్వేజ్ నేటివిటీ కావాలన్నప్పుడు దానికి ఏం కావాలో డైరెక్టర్ ఏం చెప్తారో దానికి అగ్రీ చేయాలి. బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఏదైనా కరీంనగర్ లేకపోతే రాయలసీమ ఏదైనా స్లాంగ్ సినిమాస్ వస్తే ఖచ్చితంగా నేను ఇంకా ట్రై చేసి నేనే డబ్బింగ్ చేస్తా. ప్రస్తుతంగా అయితే నేను చేయలేదు. ఎలా అనిపించింది మా నేటివిటీ ఇక్కడ ఆ లాంగ్వేజ్ని వినడము, మాట్లాడడము, డైలాగ్ డెలివరీ టైంలో? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కరీంనగర్కి నేను మొదట వారి వెళ్ళాను. కరీంనగర్ది అక్కడి నుంచి స్పెషల్ ఏముందో ఫుడ్ అయినా లేకపోతే అక్కడిది కరీంనగర్ డ్యామ్ అంటే స్పెషల్ కరీంనగర్ డ్యామ్ అంటే మనందరికీ తెలుసు. సో అక్కడ మనం చాలా రోజు షూట్ చేసాం. యాక్చువల్లీ మొత్తం షూటింగ్ అయితే కరీంనగర్లోనే. సో అక్కడి నుంచి నేటివిటీ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ వేరే లాంగ్వేజ్ అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది, అంటే మన లాంగ్వేజ్లోనూ కూడా ఉంటుంది, కానీ వేరే లాంగ్వేజ్ అయితే ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదో కొత్తది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, కొత్త ప్లేస్ అయినా, కొత్త ఫుడ్ అయినా, అక్కడిది కల్చర్ అయినా, ఏదో కొత్తలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ ఒక ఎక్స్పీరియన్స్ని నాకు అవకాశం ఇచ్చింది అక్షర గారు. ఐ థింక్ ఫర్ దాట్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. బట్ ఐ ఎంజాయిడ్ షూటింగ్ ద హోల్ సినిమా. యా, ఇంకా రిలీజ్ అయినప్పుడు మీరందరూ చూసి చెప్పాలి ఎలా ఉంది, ఎలా చేశాను అని.